వెంకటేశ్వర స్వామి ప్రతిజ్ఞ చేశాడు, కలియుగంలో కనపడగానే ఈ డాంబికాలు నాకు అక్కర్లేదు, ఈ డాంబికాలు మాట్లాడేవాళ్ళు ధర్మం తప్పి చేసేటటువంటి పనులను నేను అంగీకరించను. మీ దృష్టిలో వాళ్ళు 3 అక్షరాల వాళ్ళు అయి ఉండొచ్చు, విఐపీలు అయి ఉండొచ్చు, ఇంకా వివిఐపీలు అయి ఉండొచ్చు. నా దృష్టిలో విఐపి అంటే ఎవరో తెలుసా? వెంకటేశ్వరుడు తరిగొండ వెంగమాంబ గారు పుస్తకం రాశారు, మహాతల్లి శ్రీ వెంకటాచల మహాత్మ్యము అని. ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి గారికి ఒక లక్షణం ఉంది, ఆయన కలియుగంలో కుబేరుడికి వడ్డీ కట్టాలి. ఇక్కడ ఉండడానికి ఆయనకి తినడానికి వాటికి కావాలి. లక్ష్మీదేవి వైకుంఠానికి రమ్మంటే రాలేదు, రాకుండా శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం, తప్పులు చేసేవాళ్ళని ఉద్ధరించడానికి ఉంటానని పరమ ధార్మికుడైన వాడు వచ్చినప్పుడు ఎగిరిగిరి చూస్తాట. చూసి ధార్మికుడు కొండ దిగిపోతే చిన్నబుచ్చుకుంటాట. నాకు అక్కడ అర్చకుడు ఒక ఆయన చెప్పాడు, ఆయన ముఖంలో ఒక్కొక్కసారి దిగులు కనపడుతుంది, ఒక్కొక్కసారి సంతోషం కనపడుతుంది. సంతోషం కనపడిన రోజున మేము అనుకుంటాం ఎవరో మహానుభావుడు కొండ మీదకి వచ్చాడని. ఆయన దిగులుగా కనపడతారు, ఎవరో మహానుభావుడు వెళ్ళిపోయాడు, దర్శనం చేసుకుని కొండ దిగిపోయాడు అనుకుంటాం. ఆయనకి భక్తులతో అంత అనుబంధం. ఆ పరమ భాగవతోత్తముడు హుండీలో వేసినటువంటి రూపాయి కాసు కోసం ఆయన చెయ్యి పట్టుకుంటాట డబ్బు. ఆయన దానికి వాడుకుంటాడు. నేను అబద్ధం చెప్పాను అనుకుంటే మీరు తరిగొండ వెంగమాంబ గారు రాసిన వెంకటాచల మహాత్మ్యం కావ్యం చదవండి. అది ఆయన ఊయల ఊగుతూ ఉండగా ఆవిడే చెప్పినటువంటి కావ్యం, వెంకటేశ్వరుడు ఆమోదించిన కావ్యం అది. కాబట్టి స్వామి సంతోషించేది దేనికి? ఏకేన తులసి మాత్ర దళేనాపి నరోత్తమా పూజయేత్ భక్తిభావేన తం రక్షాం ఇతి మత్పణః. భక్తి కలిగిన వాడు అంటే తప్పు చేస్తే నాకు చెప్పుకోవలసి వస్తుందని, రేపు పూజ చేసేటప్పుడు స్వామి పాదాలు కడిగేటప్పుడు స్వామి అన్నీ తెలుసు కానీ నేను ఈ తప్పు చేశాను, నన్ను మన్నించండి చెప్పడానికి పశ్చాత్తాపంతో కాలిపోతాడే, అట్లాంటి వాడంటే ఆయనకి ఇష్టం. అంతేగాని తప్పు చేశాను చేయకుండా ఎవడు ఉంటాడండి? అన్న వాళ్ళందరూ ఏవి పట్టుకొచ్చినా ఆయన ఇలా కూడా చూడటం. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలీ చ భ్రమతి కుసుమార్థం జడమితి సమర్పీ చేత సరసిజముమానాద భవతే సుఖీనావస్థాతుం జనైహ న జానాతి కిమహో అంటారు శంకర భగవత్పాదులు శివానంద లహరిలో. నువ్వు ఏం తెస్తే మాత్రం ఆయన సంతోషిస్తాడో అవన్నీ ఆయన సృష్టిలో. ఆయన దానికి కాదు సంతోషించేది, నువ్వు ఎంత ధార్మికంగా బ్రతుకుతావు, ఎంత మాట కట్టుబడతావు, ఇంద్రియములను ఎంత నిగ్రహిస్తావు, ఎంత భగవంతుడు వద్దు అన్న పని చేయకుండా ఉండడానికి, భగవంతుడు చెయ్యి అన్న పని చెయ్యడానికి ఉత్సాహం చూపిస్తావు. నిన్ను నువ్వు కనీసం ఒక పక్షంలో ఒక రోజున నిన్ను నువ్వు పరిశీలించుకుంటావు. ఇప్పుడు అన్నింటికీ మనం విధులు ఏవో చేస్తూ ఉంటాం. ఇవాళ రాత్రి పడుకోవాలి, మధ్యాహ్నం భోజనం చేయాలి, పొద్దున్న పలహారం చేయాలి, సాయంత్రం కాఫీ తాగాలి, పొద్దున్నే కాసేపు నడవాలి, ఇన్ని పెట్టుకున్నావు కదా. కానీ కోట్ల జన్మల తర్వాత కదా మనిషి జన్మ వచ్చా, నిన్ను నువ్వు పరిశీలించుకోవడానికి ఒక తిథి ఉండాలా, అది ఏకాదశి. ఈ 5 ఇంద్రియాలతో 5 కర్మేంద్రియాలతో మనస్సుతో 11ంటితో నువ్వేం చేస్తున్నావో నిన్ను నువ్వు పరిశీలించుకో. నేను అధోక్షజుణ్ణి, దీనికి పరిష్కారం ఎక్కడున్నది? భగవంతుడికి జవాబుదారీతో తనంతో బ్రతకడానికే భక్తి అని పిలుస్తాడు. నేను చూడండి, ఒక కార్యాలయంలో పనిచేస్తున్నాను అనుకోండి, నా ఇష్టం వచ్చిన ప్రకారం చేయడానికి ఉండదు, దానికి కొన్ని నియమాలు ఉంటాయి. ది రిక్వెస్ట్ కెన్ బి అగ్రీడ్ టు ఇఫ్ అగ్రీడ్ టు బై ది కాంపిటెంట్ అథారిటీ అని రాసి ఫైల్ పెట్టాం. రూల్ ప్రకారంగా అయితే ఈయన పెట్టిన అభ్యర్థన మనం అంగీకరించవచ్చు, ఇదిగో ఇది ఫలానా రూలు, మీరు కూడా అంగీకరిస్తే ఆర్డర్ ఇద్దామని ఫైల్ పెడతారు. అంటే పైవారు అంగీకరించాలి, రూల్ ప్రకారం చెయ్యవచ్చని మీరు ఫైల్ పెట్టాలి. అట్లాగే ఏది చేస్తున్నా ఒక్కటే ప్రశ్న, ఈశ్వరుడు సంతోషిస్తాడా? నేను ఈ పని చేస్తే ఆయన ఆనందిస్తాడా? ఆయన సంతోషించడు అని అంతరాత్మ చెప్పింది అనుకోండి, చెయ్యకు. చెయ్యకుండా ఉండడానికి నిగ్రహం పొందడమే భక్తి. ఆయన ఎదురుగుండా ఉన్నాడా? లేడుగా. మరి ఎలా నమ్ముతున్నావు ఉన్నాడు ఆయనకి నేను వశపడాలని?
అంటే శాస్త్రం చెప్పింది గురువుగారు చెప్పారు, అవి సత్యం అని నేను నమ్ముతున్నాను, దానిని శ్రద్ధ అంటారు. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కదితా సిద్ధి యా వస్తుపలభ్యతే. అందుకే మిగిలిన పూజలు మిగిలిన వ్రతాలు చాలా చాలా గొప్పవి అని వాక్యంలో చెప్పినా దుర్లభము, ఇది చెయ్యడం చాలా కష్టం, అసలు ఎవరూ కూడా చెయ్యడానికి సాధ్యమైనది కాదు, అంత తేలిక కాదు అన్నమాట అందరూ. కానీ ఒక్క ఏకాదశి వ్రతం దగ్గరికి వచ్చేటప్పటికీ త్రయం అత్యంత దుర్లభం. ఎందుకంటే తనని తాను పరిశీలించుకోవడం అంత బాధగా ఉంటుంది, నేను ఈ తప్పు చేశానని తనకి తాను ఒప్పుకోవడం అంత కష్టంగా ఉంటుంది, నేను మారదామని ప్రయత్నం చేయడం అంత కష్టంగా ఉంటుంది. అవేమంత తేలిక విషయాలు కావు. కాబట్టి భక్తి అన్నది ఒక్కటి ఏర్పడింది అనుకోండి, ఆయన ఉన్నాడని ఎలా నమ్మాలి? ఆయన ఉన్నాడు కాబట్టే రాత్రి ఏర్పడింది, ఆయన ఉన్నాడు కాబట్టి పగలు ఏర్పడింది, ఆయన ఉన్నాడు కాబట్టి సూర్యుడు తిరుగుతున్నాడు, ఆయన ఉన్నాడు కాబట్టి శరీరం పెద్దదైంది, ఆయన లోపల ఉన్నాడు కాబట్టి దీనికి మంగళప్రదత్వం వచ్చింది. ఆయన లోపల నుంచి బయటికి వెళ్ళిపోతే ఎన్ని శివాలో శవాలైపోయాయి. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయంటే ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఈ మైక్ ఇక్కడ ఉంది అంటే మైకు పెట్టినవాడు ఉన్నాడు, వేదిక ఉంది అంటే వేదిక కట్టినవాడు ఉన్నాడు, నిన్నటి మొగ్గ ఇవాళ పువ్వు అయిందంటే పువ్వు చేసినవాడు ఒకడు ఉన్నాడు, వాడే దేవుడు. ఆ భగవంతుడు ఉన్నాడన్నది జరుగుతున్న దాన్ని ఆధారం చేసి నమ్ముతారు. నమ్మి ఆయనకి కట్టుబడి ఉంటాను. ఎందుకంటే ఇక్కడ సుఖాలు అనుభవించేయడం తేలిక ఇంద్రియాలతో, చేసేశాక ఈ పాపాలన్నీ శరీరం పడిపోయిన తర్వాత లెక్కడుగుతాడు. అంత ఉత్కృష్టమైన మనుష్య జన్మనిచ్చా, ఏం చేసావు దాంతో? ఎంత సక్రమంగా వినియోగించావు? ఇంద్రియాలు ఏం చెప్తే ఆ సుఖాలు అనుభవించావు. దానికి కుక్కైనా నక్కైనా అనుభవించవచ్చు, దానికి మనుష్య జన్మ ఎందుకురా నీకు? కోట్ల జన్మలు తిరిగి ఎక్కువగా పోతాడు. నేను చెప్పట్లా, ధన్య అన్న నామానికి వ్యాఖ్యానం చేస్తూ భాస్కర్ రాయలు వారు చెప్పింది. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి. లోపల జీవుడున్నాడు, వీడు ఈ జన్మలో తరించిపోతాడనే నమ్మకం లేదు. వాడు బాగుండాలంటే మనం భగవంతుడికి వశపడి ఉండాలి. ఆయనకి ఇష్టము కాని పని మనము చేయరాదు. అంతరాత్మ సాక్షిగా ప్రవర్తించడం మొదలు పెడితే భక్తి వలన ఇంద్రియములు మనసు వశపడి శుద్ధమవుతాయి. అది ఏకాదశి. అంత గొప్ప ఏకాదశి నాడు ఇంకా ఇంతకన్నా చెప్పడానికి ఏమి ఉండదు.